పోయి పట్టుకుంటాడు షా ఇట్లా పోయి టవాల్ తీసేసి వదిలేస్తానే తొండలు ఇట్లా చూసి షాకి ఇట్లా అంటాడు అంతే పోయి పట్టుకుంటాడు అది తొండా వెహికల్ పట్టే తొండా వెహికల్ పట్టే అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే లీగల్ నాట్ ఇల్లీగల్ కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి రే టీవీ రిమోట్ అది టీవీ రిమోట్ యాడ్ చూసినావు నువ్వు? ఈడే పెట్టుకునేది నన్ను టీవీదే అది లేకపోతే ఏది వాషింగ్ మిషన్దే? వాషింగ్ మిషన్ ఎట్లుంటుంది? ఎవరా వేస్తాడేమన్నా వాషింగ్ మిషన్ ఎట్లుంటుంది? అవు మన వాషింగ్ మిషన్ లేదు కదా, అది కదా అసలు వాషింగ్ మిషన్ రిమోట్ ఉంది. వాషింగ్ మిషన్ కి రిమోట్లు వచ్చినాయి, బటన్ సిస్టమ్ వచ్చినాయి, వాయిస్ కంట్రోల్ వచ్చినాయి. మొత్తం వాషింగ్ మిషన్ లోనే వంట గ్యాస్ ఇస్తున్నారు. వాషింగ్ మిషన్ లోనే వంట గ్యాస్ ఇస్తున్నారు. వాషింగ్ మిషన్ లోనే బీరువాలు పెడుతున్నారు. ఏమే వాషింగ్ మిషన్ లోనే కూలింగ్ ఫ్రిడ్జ్ పెడుతున్నారు. ఏమే అంత టాలెంట్ ఇప్పుడు వచ్చేసింది. ఎంగా రాలే, నేను అది ఊహించుకుంటానా. ఆయన వచ్చినాడు పిలుచు. ఏంటి ఊహించుకుంటాను? టెక్నాలజీ మన ఇష్టము, మన ఇష్టము. మా గమ్లేకి నీకు అట్లా ఊహించుకునే టాలెంట్ లేదు. ఏనా ఎట్లోనా దా కూర్చో బయట. ఏమైనా సినిమా చూస్తావేమో అని. ఏ సినిమా? వాడే అది టవల్ ఇప్పేది. సినిమా ఏ సినిమా టవల్ ఇప్పేది ఏంది? టవల్ ఇప్పేది కాదు, టార్జన్ సినిమా. అలాగే చెప్పు, టార్జన్ సినిమా చెప్పు. టవల్ ఇంపే సినిమా అంటూ నేనేంపలేదు. వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా గిప్పి చూపి అర్థమైందా? ఇక్కరా కూర వేరే చోటు బయట వాళ్ళు ఇచ్చినారు, తీసుకొచ్చి ఇచ్చినాను, పెట్టినాను. ఆయన తెచ్చి నువ్వు అయిపోయి కొద్ది కల అట్లా జరుగుతానే కదా, ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి కదా. తీసుకురా. నీకే వంట చేసినాడు వాడే, నీకు ఫోన్ చేసి పిలిపించింది దానికి. ఎవరు? ఆవిడంతా హోటల్లో అంత ప్లేట్లు కడుగుతాండే కదా, ప్లేట్లు కడిగేది, ఎంగిలా ఇస్తరాకులు ఎత్తేది అంతా. ఏందో నువ్వు చెప్పిందే పోతానా? వంటకం చేస్తాడు అబ్బాయి. ఇదేనా? అదే కొద్దిగా వంటకం చేస్తావా ఏంటి? కూర లేకుంది, భలేగుందా? నీ ప్రేమగా చేసినాడు. ఏమేమి వేసి చేసినావు? ఇది చేసామ్మా. ఇది కొద్దిగా ఆవు నెయ్యి, మజ్జిగ, ఇంకా గరం మసాలా, ఇంకా ఇది ఉప్పు, పసుపు అవన్నీ ఉండి చెప్పేదని నేను చేసిన నేను చెప్పాలి. ఉండి చెప్పేదని నేను చేసిన నేను చెప్పాలి. మసాలా మజ్జిగ, మళ్ళీ పసుపు, ఉప్పు, కారం, మసాలా మజ్జిగ, ఎక్కడ ఉంది? ఆడు తెలుసు అది. ఏమో నాకు మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, మసాలా మజ్జిగ అంటున్నాడు. మజ్జిగలోకి వేసేది అంతే మసాలా. మందారం పువ్వు వేసినావు కదా, జుట్టు వచ్చేకి మందారం, అలోవీరా మాట్లాడుతుంటే బాబు మీరు అదవట్లేదు. కూడా మందర పువ్వు వేస్తారు. జుట్టుకి చాలా మంచిది అలోవీరా, మందారం పువ్వు కూరలు ఎవరన్నా వేసుకోరు. కేరళ ఇప్పుడు మనం కొబ్బరి నూనె రాసుకుంటాం. కేరళ వాళ్ళు ఏం చేస్తారు? తింటారు, తాగుతారు. రాసుకునేదంటే వాడు రాసుకుంటాడేమో. వాడు మామూలుగా మంగళ స్నానాలు చేస్తాడు, ముత్తైదు స్నానాలు, మంగళ స్నానాలు వారం 2 సార్లు.
వారం చేస్తావా ముత్తైదు స్నానం అది చెప్పు. చేస్తావా ముడబాబు స్నానం కూడా చెప్పు. ముడబాబు స్నానం కూడా చెప్పు. మునమోజు స్నానం కూడా చేస్తాడు. తినన్నా తినన్నా నువ్వు మాట్లాడు కాదు, నువ్వు మాట్లాడుతున్నావు. ఇది స్థానాలు ఇదే జరగట్టు రొటీనంగా ఇది ఏది ఇదే తువ్వాలి అచ్చా తువ్వాలి ఏడు స్వామి ఇది ఏంది నేను కొట్టేసి మళ్ళా చూడు. ఏమంటా ఏంటిది ప్యాంట్ వేసుకోవచ్చు కదా, లెక్క వేసుకోవచ్చు కదా. స్నానానికి పోతాను లేనా టవాల్ వేసుకొని ఆడాడో గిలుక్కుంటేనే చేసినాడు అది. టవాల్ వేసుకొని ఆడాడో గిలుక్కుంటేనే చేసినాడు అది. లేలే నేనంటే ఊరికే అన్నాలే. అక్కడెక్కడ చేసి లే అది ముందు చేసిండే తర్వాత ఆయన చూసుకుంటూ తినల్లా. తిన్నావు లే తిను. ఏ మనిషి అత్తమారు తువ్వాలింపుతుంటాయి బాబు, నాకు అర్థం అవట్లేదు. మగోడు ఆడదు కాదు, అత్తమారు తువ్వాలింపడం ఎందుకు? తువ్వాలింపు చేసేవి నాకు అర్థం లేదు. ఇది ఏ మనిషి బాబు నువ్వు. స్మెల్ సూపర్ ఉంది. సూపరా బాగుంది కదా, బాగా చేస్తాడు కూడా. ఏం కోరది తిరిగా చికెన్ అయితే బిక్కిల్ కూర నీవు చేకూర్ బిక్కిల్ కూర నీవు చేసావు, నీకు తెలీదా బిక్కిల్ కూర? చెప్తాను బిక్కిల్ కూర. ఇంగ్లీష్ లో అంటారులే బిక్కిల్ కూర అని. కూర అంటే ఇది ఆస్ట్రేలియా యూరోప్ కంట్రీలో చేసేటివన్నీ ఇవన్నీ ఇక్కడ చేసి ఎట్లుంటుందని ఒకసారి చూపించిన. అది బాగుందా? మన దేశాలు తిరుగుతాం కాబట్టి ఎక్కువ. ఒకవేళ ఇంటికాడ చేసుకుంటావా? అవును. ఏం కూర ఇంతకీ? ఏం కూర? బిక్కిల్ కూర. బిక్కిల్ ఏడిది? నువ్వు ఇంటికాడ చేసుకోవాలనుందా? ఐటమ్లు చెప్తా కదా, చెప్తాను నువ్వు నాకు చెప్తూ కదా. ఫాస్ట్ గా చెప్పురా నువ్వు. గంటలు గంటలు ఏం చేస్తారు చెప్పేకి నీకే అమ్మ తెల్లా. బాగా కొట్టి కూర అని అడిగాను. ఏం కూరది? ఏ కూర అనుకుంటాను చెప్పేది కూర ఏంటది నాయనా? చికెన్ చికెన్ కి మటన్ తేడా తెలుదా నీకు? అది అడగ కష్టం మరి. అడిగేదందుకు తెలీదా? చికెన్ లేదు ఇది, ఇది వెరైటీగా ఉంది అందుకు అడుగుతాను. టేస్ట్ వెరైటీ ఉండొచ్చు, ముక్కరు అంత వేరే ఉండొచ్చు. వెరైటీగా ఉంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. కూర ఏంటి అడిగాను. చికెన్ తిను తిను. చికెన్ కదా, చికెన్ తిను తిను. చికెన్ కదా తిను. బాగుంది. చికెన్ బాగుందా? ఎట్లుదే బాబా నరికి చించి ఉప్పు కారం వేస్తా పట్లే. చికెన్ కి ఉప్పు కారం వేస్తారా? పసుపు కూడా వేస్తారా? అది అంటే దాని అర్థం వేసేది కాదు, మంచి చేస్తాను అర్థం, నీట్ చేస్తాను అని. నీట్ చేస్తే బాగుంది కదా కూర. అదే బాగుంది కూర. ఫాస్ట్ తిన్నా తిను కొద్దిగా. ఇంకెందుకు చాలు తిను. ఇంటి పట్టుకెళ్తా ఇంటికి. ఇంట్లో వాళ్ళ పెట్టద్దు అది. నాయన నువ్వేమనుకుంటావు? ఇంట్లో వాళ్ళ పెట్టెక్కాను నీకు ప్రేమగా చేసినాడు వాడు. ఇంటికి తింటాను, ప్యాక్ చేసి నువ్వు ఇంటి పట్టుకెళ్తా. తీసుకోకూడదు చెప్తానుండు. ఆడు నీకు ప్రేమగా చేయాలని చెప్పి పొద్దున్నే 3 గంటలకి చెరువులకి అంతా తిరిగి వాడు పాప ఎంతెంత తిరిగినావు? ఎవరు ఎంత తిరిగినావు? ఎవరు తొండా బీకులు పట్టాలంటే ఆడ తిరుగుతావు? తొండా బీకులు తెల్లా? తొండా బీకులు అంటే ఇద్దా ఇట్లా అంటే తొండలు. తొండల కూర అది, తొండల కూర అది. నువ్వే కదా ఆయన ప్రేమగా చేసి పెట్టాలా? ఏం కూర ఇది? చికెన్ అంటాను. చికెన్ అంటాను మరి కూర చికెన్ ఏంటిది? ఏం సార్ నువ్వు ఏంటి ఇలా నాకు అర్థం. ఈ కూర టేస్ట్ బాగుంది కదా అడిగితే ఇది చికెన్. నువ్వు అసలు ఎవరుండే? ఆయనే. నేను చెప్తా కూర్చోరా, కూర్చో నేను చెప్తా. 4 గంటలు లేచి తలస్నానం బయట తలస్నానం చేసి వాడు నీట్గా ఎవడో చెప్తానుండు. పిచ్చి కుక్క ఉండు చెప్పని నీ గురించి అని నేను అనలే కదా. ఎవరనేది లాస్ట్ లో తెలుస్తుంది. పొద్దునే లేచి 4 గంటకి అంతా స్నానం చేసుకొని ఆ వైర్ తీసుకొని కట్టికి కట్టుకొని ఇట్లా భుజం మీద వేసుకొని అట్లా కొండల కాడికి ఆడ ఈడ పోయి చికెన్ కూర చికెన్ కూరకైతే 4 గంటలకి షాప్ 4 గంటలకి షాపులు ఎవడు తిరుగుతాడు చికెన్?
ఎవరు 4 గంటలకు ఎవరు తెరుస్తారు షాపు? మళ్ళీ 4 గంటలకు పోతాడు ఏం బట్టేకి తొండలు నేను కాదు అసలు ఆడే తొండ ఫేస్ వేసుకున్నాడు నీకు తెలియాల తొండ పట్టేపోతుంది యాద పట్టేపోతుంది చికెన్ నువ్వు ఏడగొన్నావు చికెన్ చెప్పు ఏం ముద్రష్టమోడా ధూమ్దలా నువ్వు పోతావు నువ్వు పోతావు సంకనాకి పోతావు చిల్లరే తవ్వి నువ్వు ఫస్ట్ చెప్పు యాదవ్ ఉన్నట్టు ఏది నాకైతే ఫస్ట్ వస్తానే తింటావా తొండ మాంసం అన్నాడు తొండ బిక్కి మాంసం అంటే నేను అట్టే ఫస్ట్ ఎగ్గిచ్చి కాలుతో కొట్టాను నాకు అట్లా కూరలు తొండ మాంసం ఎవరు ప్రేమగా పెడతానని నేను ప్రేమగా పెడితే అయిపోయి ఏమన్నా తింటాడని అన్నాడు వాడు ఏమన్నా తింటే ఉడివే ఏం చెప్పినా నువ్వు చేసి తొండకూరకి ఏమైనా థమ్స్అప్ కొనుక్కొచ్చుకుంటావు కొనుక్కొచ్చుకొని చెప్పినా అట్లా చెప్పరా నువ్వు ఉంది మీరు మాట సరిపోదు కదా ఏ సరిపోదు ఇట్లా తొండకూరలు ఇట్లాంటివన్నీ తలదిక్క తొండ బిక్కి కూరలు పెడితే సరిపోక కొట్టుకోరా సబ్బుకోరా తొండకూరలో స్వామి నేను కాదు నువ్వు ప్రేమగా ఏమైనా పెట్టాలంటే ఆయనకు ఒక అర్ధ కేజీ కూర తెచ్చి చేసి పెట్టు తొండ బిక్కిలు అన్ని నానాకు అని పట్టుకొచ్చి పెట్టడం ఏంది అది నేను కాదు నా చెప్పినని వర్తం చేసుకోకున్నా నువ్వు కాదు నా చెప్పినని వర్తం చేసుకోకున్నా నువ్వు కాదు నేను చేయలేదు నాది కొట్టమ్మడి చేసినాడు అదే గొడవ పెట్టాలని మా ఇద్దరికి ఆయన మొత్తం అంతా స్క్రీన్ మొత్తం అంతా ఆయనకు తెలిసిపోయింది ఆల్రెడీ ఎవరని నువ్వేం కవర్ చేసిన అవసరం లేదు అర్థమైందా నువ్వు వచ్చినప్పుడే టవల్ బిక్తానప్పుడే ఆయనకు డౌట్ వచ్చిందల్లా ఎందుకు తీస్తారనుకోండి వాడు మాటికి ఏం బిక్కుంటారో పిక్కోండి తీస్తారనుకోండి వాడు మాటికి ఏం బిక్కుంటారో పిక్కోండి అని అదే నీ ఉద్దేశం అదే డైరెక్ట్ మా మోగాల మీద ఎందుకు తీస్తావు నువ్వు ఆయన ముందర ఎందుకు బిక్తాను అదే మళ్ళీ ఉద్దేశము నేను ఏదన్నా అడుగుతున్నాడు ఇక్కడ చూడ నిన్ను అడుగుతున్నాడు బాగుందే అని అడుగుతున్నాడు ఏడు బాగుందా అడుగు ఇప్పుడు అంటే బాగుందే అని ఏది మాట్లాడతావు నువ్వు అదే తొండకూర పెట్టడం ఏంది నీ తొండ బిట్లు చూపించడం ఏంది కాదు నేను మాట్లాడుతా ఉన్నా నువ్వు తొండకూర పెట్టి నీ తొండ బిట్లు చూపించుకుంటా తొండ బిట్లే కదా నువ్వు మొత్తం ఇప్పుతావు తొండ బిట్టు మళ్ళీ తొండ పెట్టినావు 4 గంటలకు పోయి నువ్వు తెచ్చి తొండలా తొండ బిక్కలా అద్దో ఎగ్గిచ్చి తన్నే వాళ్ళు లేక ఎందుకు దిక్తాను మాడి నీకు అది ఒకవేళ నిలబడేటట్లు లేకపోతే దిప్పి పడే వచ్చి మళ్ళీ అగిట్టు ప్యాంట్ వేసుకున్నావు కదా లెక్కర్ ఉంది కదా మరి ఏడిది కూర చికెన్ కాదు ఇది ఆయన చేసిండేది నువ్వు చేసి చెప్పావు నేను చేయలే అసలు చేయలే నాకు రాదు నాకు రాదు మరి రాదని నువ్వు తెచ్చిచ్చావు ఆయనే చెప్పిండాడు ఏమని ఇట్లా నువ్వు మీరు ఇద్దరు సరిపోదు కదా అదే తెచ్చిన కూరని చెప్పట్టు ఇంటి పట్టుకెళ్దాం అనుకోని కూరలే నేను ఆపినా చెప్తాడు నిష కూర్చో ఇంకా నేను ఆపినా నైస్ టు సీ యూ ఇంకా నేను నిన్ను ఆపిన ఇంటికి పట్టవు తొండ ఇలా ఎవడు తిట్టాడు తొండ బిక్కులు ఇట్లా తొండ బిక్కిన వెళ్ళదు తప్పితే చిల్లరేదవా అలవాట వాడు పచ్చి తింటాడు నీకన్నా కూర చేసినాడు తొండ బిక్కులు ఆల్రెడీ పొద్దున పోయినాడు 4 దిన వచ్చినాడు పచ్చిది ఆ జోబీలో పెట్టుకోవడం రోతనా కొడుకు కదా వాడు ఏది అది కూడా తొండదే చెప్తాడు ఏ మనిషి బాబు అందుకే రమ్మని చెప్పినావు నువ్వు అన్నావా నేనే వండుతాను ఇంకోటి 7 గంటలున్నాడు అంటావు నువ్వు ఆడు తొండలు పట్టేది ఎట్టా తెలుసా పైన కూడా తీసేస్తాడు కొండెక్కుతానే
ఆ తొండలు సగం అని తొండలతో ఇట్లా ఇట్లా పోయి టవాల్ తీసేసి ఇట్లా వదిలేస్తానే తొండలు ఇట్లా చూసి షాకి ఇట్లా అంటాడు అంటే పోయి పట్టుకుంటాడు. ఇట్లా పోయి టవాల్ తీసేసి ఇట్లా వదిలేస్తానే తొండలు ఇట్లా చూసి షాకి ఇట్లా అంటాడు అంటే పోయి పట్టుకుంటాడు. అది ఇట్లా మళ్ళీ ఎవరికి రాలేస్తారు ఐడియాలో. ఎవరు చిన్న భాష అని చూపించి తొండలు పట్టే నా కొడుకుని ప్రపంచంలో ఎవడు లేడు. చిన్న భాష అని చూపించి తొండలు పట్టే నా కొడుకుని ప్రపంచంలో ఎవడు లేడు. తొండల్ని భయపడిచ్చి పడతావా నువ్వు? తొండల్ని ఏడని వేటాడి పడతావా? ఏడని గేలమేసో ఉచ్చేసో పడతారు. నువ్వు టవాల్ తీసి చిన్న భాష చూపించి పడతావు నువ్వు తొండలు. ఎవడు చిన్న భాష? ఎవడు చిన్న భాష? ఎవరు నీకు అర్థం కాలే వాడిని తెలుసు చిన్న భాష ఎవరు అనేది. కొండ ఎక్కుతాను బట్టలు ఇప్పేయడమే ఉండవు. తొండా వెహికల్ పట్టేవేనా? తొండా వెహికల్ పట్టేవేనా? తొండా వెహికల్ పట్టేవేనాడు అంటే ఆ రోజు అంతా అట్లే ఉంటాడు. ఇంకా 2-3 రోజులు ఇదే ప్రాబ్లమే. బట్టలు వేసుకోబుద్ది కాదు. నీకు ఒకసారి తొండా బీక్ కొరకలేదా? తొండా బీక్ కొరకలేదా? తొండా బీక్ కొరికింది ఒకసారి. అందుకే టవాల్ ఇప్పుతా ఉంటాడు నొప్పికి. ఆడిపినానా నువ్వు? ఎప్పుడు చూస్తున్నాడు కదా ఆయన. నువ్వు మంచోడుదా? నువ్వు మంచోడు తొండ బిక్ కూర పెట్టిన దానికన్నా సైలెంట్ నువ్వు వేరే వాడంటే నిజంగా చాలా సీరియస్ అయిపోయేది. ఎవరు నా మొగ ఎందుకు చూస్తావు? ఆ తొండ బిక్కి మొగానికి నా మొగ చూసి ఆగేది ఏంది? తప్పు తప్పే. ఏడు చూడు అది చెప్పేది. అది తొండపిక్కి కాదు, కూర కాదు. అది చెప్పలే కూర. అది చికెన్ నువ్వు కొనుక్కొచ్చినావా? నువ్వు ముందర చూపించి తొండా బిక్కి పడతావు, వెనకలు చూపించి ఉడుమును పడతావు అనే విషయం కొండలు పైకి ఎక్కుతా అందరికీ తెలుసు. వెనకలు చూపిస్తాడు ఉడుములు పడతాడు, ముందర చూపిస్తాడు తొండ బిక్కిలు పడతాడు. వాడా పడతాడు వీడికి ఈ అవయవాలతోనే వేటాడుతున్నాడు. తొండా బిక్కులు వెనకలు చూసేస్తే కరుచుకుంటాయి. వెనకాల చూస్తానే ఉడుములు వచ్చి కరుచుకుంటాయి, ముందరేమో తొండా బిక్కులు పట్టుకుంటాయి. అదే కదా టవల్ నీయడం కొండపైన ఇట్లా ఎత్తడము, తొండా బిక్కులు ఉడుములు వచ్చి కరుచుకోవడము. ఈ బతుకు చెడ చిల్లర బతుకుంటా. నీచమైన చిల్లరే తవ్వే. ఎందుకు బతుకుతున్నావురా నువ్వు? ఎవరు ఈ రోజు తొండా బిగి పెట్టినాడు, రేపు వెనకలు చూపించిండే ఉడుము పట్టిండే తీసుకొచ్చి పెడతాడు. ఆడు ఏం పెట్టా తినద్దు. తొండ అంటే ముందర, ఉడుము అంటే వెనకల. నువ్వు మళ్ళీ ఎవరు నువ్వు ఖాళీలు ఎవరు చెప్పవు కదా? చెప్పవా? నువ్వు చెప్పుతేనే కదా ఇట్లా చిల్లర గురించి తెలిసేది. ఈడ ఇంట్లో తొండలు ఉడుములు లేవు నువ్వు ఇప్పేకి కాదు. అనా ఓ నిమిషం కూర్చో. నువ్వు చెప్పవా? నేను చెప్పను. చెప్పుతే కదా నా వరకు తెలిసేది. వచ్చాక తర్వాత చూపిస్తాను జనాలకి. ఏమని? జనాలు చూపించి నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లే. ఆ పిల్లోడు కొండెక్కుతాడంట, బట్టలు ఇప్పుతాడంట, ముందర దాంతో తొండలు పడతాడంట, తొండ బిక్కులు, వెనకాల దాంతో ఉడుములు పడతాడంట అని చెప్పు చాలు. వేరేది ఇంకేం చెప్పదు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. కాదు నువ్వు చెప్తావు కదా, చెప్తావు కదా. మొత్తం లేడీస్ కి అందరు చెప్పనా? అప్పుడు ఆడ అంగిడి దగ్గర షాపుల కాడ మొత్తం లేడీస్ కి పెద్దోళ్ళకి అందరికి చెప్పేసి నువ్వు పోయి చెప్పేసి అప్పుడు పొద్దున్న నీకు చెప్తాను. ఏటో తెచ్చుకొని చీరమో తొండకూరను ఉడుకోలు తెచ్చారు. నాటుకూర వాసన వస్తుంది. నాటుకోడి వాసన
తొండలో ఇంకా అన్నాక నీ తొండ పెక్కి చూపి ఇలా సరిపోతుంది భయపడి అన్నాక మర్చిపో ఇప్పుడు జరిగినదంతా మర్చిపోతాడు లేకపోతే ఉడుము చూపి ఈడ గిలగిల కొట్టుకుంటాడు నాకు అర్థమవుతుంది చిల్లరేనవా చీప్ చిల్లర్ లేకి కాదు ఇలా వరెస్ట్ ఫెలో ఉండని నీకు ఎందుకన్నా ఉండని తెచ్చని చెప్పినావు ఇదే నాకు అర్థమవుతుంది తువ్వలు కొడతావు తువ్వలు చూపిస్తావు అని నీకు నాకు చెప్తావు తొండా బిగిలిగా కాదు నువ్వు ఎక్కువ మాట్లాడితే అది కూడా చూపిస్తుంది తొండా బిగిలిగా కాదు నువ్వు ఎక్కువ మాట్లాడితే అది కూడా చూపిస్తుంది తొండా బిగి నువ్వు ఖాళీలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పు అదే చెప్పు బయట పోయి చెప్పు మొత్తం అంతా చెప్పునా ఇట్లా వాళ్ళు నిడిసకూడదులే ఏ దానికి అది చెప్తేనే జీవితంలో తెలుసుకుంటాడు లేదా కష్టం